నమస్కారం నా ప్రసాద్ మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇది ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్. సో ఫస్ట్ టైం అనుకుంటే మన ఛానల్లో ఒక ట్రిమ్మర్ రివ్యూ చేయడం. సో ఫస్ట్ టైం షామీ కూడా ఇండియాకి ఒక ట్రిమ్మర్ అయితే తీసుకొని వచ్చింది. నార్మల్గా చైనాలో వాళ్ళు షేవర్ లాంచ్ చేశారు, తర్వాత ఇండియాకి వచ్చేసరికి ఇది ఇండియాని బేస్ చేసి తీసుకొని వచ్చారు. ఇది ట్రిమ్మర్, షేవర్ అయితే కాదు, ఓన్లీ మీరు ట్రిమ్మింగ్ మాత్రమే చేయగలరు, క్లీన్ షేవ్ అయితే దీంతో మీరు చేయలేరు. అండ్ బాక్స్ అయితే మీకు ఎలా ఉంది చూడడానికి, ఈ బాక్స్ మీద మీకు చాలా మ్యాటర్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ చూస్తే ఇది IP-X7 వాషబుల్ బాడీ అంటున్నారు. ఇది చెప్తున్న ప్రకారం అయితే దీన్ని మీరు వాష్ చేయొచ్చు. 1 మీటర్ వాటర్లో ఇది 30 మినిట్స్ వరకు ఉంచవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ప్రాబ్లం అయితే ఏముండదు. 40 లెంత్ సెట్టింగ్స్ అంటున్నారు, అంటే మీరు 0.5 mm నుంచి 20 mm వరకు లెంత్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీ బియర్డ్ బట్టి ఎంత సైజ్ మీరు బియర్డ్ ఉంచుకోవాలనుకుంటున్నారు, తగ్గించుకోవాలనుకుంటున్నారు దాన్ని బట్టి. అండ్ 90 మినిట్స్ కార్డ్లెస్ యూజ్ అంటున్నారు. ఇది మీరు ఛార్జ్ చేయడానికి 2 hours పడుతుంది. యాక్చువల్గా ఈ ట్రిమ్మర్ అయితే మీకు ఫుల్ ఛార్జ్ చేయడానికి ఒకసారి ఛార్జ్ చేసి మీరు ఫుల్ ఛార్జ్ 90 మినిట్స్ వరకు మీరు ట్రిమ్మర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ట్రిమ్మర్ మీకు సెల్ఫ్ షార్పనింగ్ బ్లేడ్స్తో వస్తుంది, స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ ఇవి. అండ్ దీని ప్రైస్ గురించి అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ అయితే లేదు. ఇది రేపు లాంచ్ చేయబోతున్నారు ఇండియాలో. రేపు మనకి దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. దీని ప్రైస్ డీటెయిల్స్ నేను thumbnail లో పెడతాను, డిస్క్రిప్షన్లో పెడతాను, టైటిల్లో పెడతాను, ఫస్ట్ కామెంట్ కూడా పిన్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ఇది ఎంత ప్రైస్లో వస్తుందో మీరు తెలుసుకోవచ్చు. నాకు తెలిసి దీని ప్రైస్ ఒక 1500 నుంచి 2000 మధ్యలో పెడతారు అనుకుంటున్నాను. చూద్దాం మరి ఎంత ప్రైస్లో దీన్ని తీసుకొని వస్తారు ఇండియాకి. అండ్ ఇక దీన్ని అన్బాక్సింగ్ చేస్తే లోపల ఏమైనా కంటెంట్స్ వస్తున్నాయో చూస్తే మనకి లోపల మీకు క్యారీ కేస్ అయితే ఒకటి వస్తుంది. సో మీరు దీన్ని ఈజీగా ఈ కేసులో పెట్టేసి అయితే క్యారీ చేయొచ్చు. అండ్ ఒక ఛార్జింగ్ కేబుల్ వస్తుంది. ఛార్జింగ్ కేబుల్ స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇది USB Type-Aతో వస్తుంది. సో మీరు ఏదైనా మీ ఫోన్ మొబైల్ ఛార్జర్ ఉంటాయి కదా, దానికి కూడా మీరు కనెక్ట్ చేసి ఈ ట్రిమ్మర్ని అయితే మీరు ఛార్జ్ అయితే చేయొచ్చు. అండ్ ఒక చిన్న బ్రష్ అయితే ఇస్తున్నారు క్లీన్ చేసుకోవడానికి ఈ ట్రిమ్మర్ని. అండ్ ఒక ఎక్స్ట్రా అటాచ్మెంట్ కూడా కనపడుతుంది బాక్స్లో. అండ్ దాంతోపాటు మీకు మెయిన్ ట్రిమ్మర్ అయితే కనపడుతుంది. ట్రిమ్మర్ అయితే మీకు కొంచెం వెయిట్ అనిపిస్తుంది మీ చేతిలో పట్టుకోగానే. అండ్ ఒక అటాచ్మెంట్ అయితే దీనికి ఆల్రెడీ కనపడుతుంది మనకి. ఇంకొక అటాచ్మెంట్ అయితే వీళ్ళు సపరేట్గా ఇచ్చారు. రెండింటిని మనం ఓపెన్ చేసి చూస్తే ఆల్రెడీ వాళ్ళు అటాచ్ చేసింది వచ్చేసరికి కొంచెం చిన్న సైజులో ఉంది, అండ్ స్పేర్గా ఇచ్చింది కొంచెం పెద్ద సైజులో ఉంది. సో మీ బేడ్ సైజ్ బట్టి మీరు ఈ అటాచ్మెంట్స్ మీరు చేంజ్ చేసుకొని మీరు ట్రిమ్మింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా దీని ఫిజికల్ ఏరియా గురించి మాట్లాడుకుంటే బాటంలో మీకు ఛార్జింగ్ పిన్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మీరు దీన్ని ఛార్జింగ్ అయితే పెట్టాలి. ఛార్జింగ్ మీరు పెడుతున్నప్పుడు ఇక్కడ మీకు 3 లైట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఛార్జింగ్ ఎంతవరకు అయిందో. 3 లైట్స్ మీకు బ్లింక్ అవుతూ ఉంటాయి, ఒక్కొక్కటి చిన్నగా బ్లింక్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీకు థర్డ్ లైట్ మీకు బ్లింక్ అవుతూ ఆగిపోతుందో సో అప్పుడు మీకు ఇది ఫుల్ ఛార్జ్ అయినట్టు. లైట్స్ పైన మీకు పవర్ బటన్ ఒకటి కనపడుతుంది. దీన్ని మీరు స్విచ్ ఆన్ చేయడానికి యూజ్ చేయొచ్చు. ఒకసారి మీరు ప్రెస్ చేశారనుకోండి స్విచ్ ఆన్ అవుతుంది, ఒకసారి మీరు ప్రెస్ చేస్తే మళ్ళీ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అండ్ దీనిలో ఇంకొక కూల్ ఫీచర్ ఉంది, అదేంటంటే మనకి ట్రావెల్ లాక్. మనం ట్రావెల్లో ఎక్కడికైనా జర్నీ చేస్తున్నప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ప్రెస్ అయిపోయింది అనుకోండి, అన్ఫార్చునేట్గా ఏదైనా తగిలి ఇది ట్రిమ్మర్ ఆన్ అయిపోతుంది. సో దీన్ని మీరు లాక్ చేసేయచ్చు. ఎట్లా లాక్ చేయాలంటే మీరు దీన్ని పవర్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నప్పుడు ఇక్కడ 3 లైట్స్ అయితే ఒకేసారి బ్లింక్ అవుతాయి, మీకు ఆగిపోతాయి మళ్ళీ. దాని మీనింగ్ ఏంటంటే ట్రావెల్ లాక్ ఆన్లో ఉన్నట్టు. ఒకవేళ యాక్సిడెంటల్ టచెస్ అయినాయి అనుకోండి పవర్ బటన్కి, ఇప్పుడు చూడొచ్చు నేను ప్రెస్ చేస్తున్నాను, గట్టిగా ప్రెస్ చేస్తున్నా కానీ మనకి ట్రిమ్మర్ అయితే ఆన్ అవ్వట్లేదు. ఈ లైట్స్ మాత్రం 3 లైట్స్ అయితే బ్లింక్ అవుతూ ఉన్నాయి. సో మీరు ట్రావెల్ లాక్ మళ్ళీ ఆఫ్ చేయాలంటే మళ్ళీ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని కొద్దిసేపు, సో లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు ట్రావెల్ లాక్ ఆఫ్ అయిపోతుంది, ట్రిమ్మర్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఆఫ్ చేయాలంటే మీరు ఒకసారి సింగిల్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. సో ఇది కూల్ ఫీచర్ అని చెప్పొచ్చు. ట్రావెల్ లాక్ చేయొచ్చు, మనకి యాక్సిడెంటల్గా ట్రిమ్మర్ ఆన్ ఆఫ్ అయితే ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు. అండ్ దానిపైన మనకి పెద్ద డైల్ ఒకటి కనపడుతుంది. సో ఇక్కడ నుంచి మీరు ట్రిమ్మర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎంత సైజులో మీరు కట్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ చూస్తే మనకి చాలా సైజెస్ అయితే ఉన్నాయి. 0.5 ఉంది, 1 ఉంది, 1.5, 2, 2.5, 10 వరకు మీకు సైజెస్ అయితే ఉన్నాయి. సో దీన్ని మీరు చేంజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ చూడొచ్చు మనకి అటాచ్మెంట్ కూడా పైకి వస్తూ ఉంటుంది. సో మీరు అంత పెద్ద సైజు పెట్టుకుంటే అంత తక్కువ కట్ అవుతుంది మీకు బియర్డ్ అయితే. సో మీకు పెద్ద సైజు గడ్డం ఉంటే, మనకు అంత పెద్ద సైజు గడ్డాలు అయితే ఏం రావు. పెద్ద గడ్డం ఉంటే మాత్రం మీకు ఈ అటాచ్మెంట్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. చిన్న సైజు గడ్డాలు ఉన్న వాళ్ళకైతే ఈ అటాచ్మెంట్ పీకేసి మనం నార్మల్గా ట్రిమ్ అయితే చేసుకోవచ్చు. నేను ఎప్పుడు 0 సైజు చేస్తాను. సో ఈ అటాచ్మెంట్స్ అయితే నాకు అవసరం లేదు. అటాచ్మెంట్స్ కూడా మీరు ఈజీగా ఇట్లా పెట్టవచ్చు, రిమూవ్ కూడా చేయొచ్చు, పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. సింపుల్గా మీకు అటాచ్మెంట్స్ అయితే ఉన్నాయి. ట్రిమ్మర్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఏమీ లేవు, జస్ట్ MI లోగో ఒకటే కనపడుతుంది. ఇంకా బ్యాటరీ లైఫ్ గురించి ఆల్రెడీ చెప్పాను, మీరు 90 మినిట్స్ వరకు ఫుల్ ఛార్జ్ చేసి యూజ్ చేయొచ్చు. 2 అవర్స్లో మీరు దీన్ని ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు. వీళ్ళు చెప్తున్న ప్రకారం ఫాస్ట్ ఛార్జ్ అవుతుంది. మీరు ఒక 5 నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలు, మీరు 10 నిమిషాలు అయితే ట్రిమ్మర్ని అయితే యూజ్ చేయొచ్చు ఒకవేళ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మీరు యూజ్ చేయాలంటే. ఇది ఓవరాల్గా ట్రిమ్మర్ గురించి అయితే. ఇంకా ఫైనల్గా మనం చెక్ చేద్దాం. ప్రజెంట్ అయితే నాకు కొద్ది గడ్డం అయితే ఉంది, నా తెల్లగడ్డం. సో దాన్ని అయితే 0 పెట్టేసి నేను అటాచ్మెంట్స్ అని తీసేసి నేను ట్రిమ్మింగ్ అయితే చేస్తాను. చూద్దాం ఎలా వర్క్ అవుతుంది. అయితే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ట్రిమ్మరా షేవరా ఇది? ట్రిమ్మర్
ఫ్రెండ్స్ బ్లేడ్స్ అయితే కొంచెం షార్ప్ ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు. మీరు ఒకవేళ ట్రిమ్మర్ తీసుకెళ్ళి లిప్స్కి ఇట్లా పెట్టారు అనుకో కట్ అవుతుంది. సో బెటర్ మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. నార్మల్గా అయితే ట్రిమ్మర్ చాలా బాగుంది, మనకి ఇట్లా పెట్టగానే బాగా కట్ అవుతుంది. ఇంతకుముందు నేను యూస్ చేసిన ట్రిమ్మర్స్తో కంపేర్ చేసి ఫాస్ట్ కట్ అవుతుంది. కాకపోతే లిప్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి, సెన్సిటివ్ ఏరియా ఇది. మనకి బ్లేడ్ టచ్ అయినప్పుడు ఇక్కడ ఈజీ కట్ అవుతుంది. మిగతా ఏరియాలో నాకేం ప్రాబ్లం లేదు. ఇక్కడ చూడవచ్చు సింపుల్ ఉంది. అండ్ ఇది ఓవరాల్గా అయితే ట్రిమ్మర్ అయితే. సో ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ట్రిమ్మర్ యూస్ చేసినప్పుడు అయితే చాలా బాగుంది. మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ట్రిమ్మింగ్ అయితే. ఇంతకుముందు నేను బ్రాన్ ట్రిమ్మర్ యూస్ చేసేవాడిని, ఇంత ఫాస్ట్గా అయ్యేది కొంచెం టైం తీసుకునేది. అండ్ బ్లేడ్స్ కూడా ఫస్ట్ షార్ప్ ఉన్నాయి. ఇది కొత్తది స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ ఇవి. సో మీకు ఒకవేళ లిప్స్ దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. నాకైతే ఫస్ట్ కట్ అయింది. సో అదొకటి కొద్దిగా ప్రాబ్లం అనిపించింది. కానీ ఓవరాల్గా అయితే ట్రిమ్మర్ అయితే మాత్రం వెరీ గుడ్. ఇది వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ ఇలా మీకోసం గ్యాడ్జెట్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. శివ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.